వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను కావ్య. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఆ నియోజకవర్గ పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి సతమతమవుతుంటే గ్రూపు రాజకీయాలతో తలనొప్పిగా మారింది ఆ నియోజకవర్గ పరిస్థితి. పార్టీలో నాయకులపై చర్యలు తీసుకోకపోవడం, ఒక్కొక్కరిగా పార్టీని వీడి అధికార పార్టీలో జంప్ కావటం, ఇవన్నీ దేనికి సంకేతం? వీటిలో అన్నిటికీ కారణం కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏలూరు వైసీపీ ఇన్ఛార్జేనా? అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే లెట్స్ వాచ్ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉండగా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా కేంద్రంగా ఏలూరు ఉండేది. జిల్లాకు సంబంధించి ఏ పని కావాలన్నా ఏలూరుకు రావాల్సిందే. ఇక్కడున్న రాజకీయం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అలాంటి ఏలూరు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు రాజుకుంటున్నాయి. అందుకు కారణం కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన గత అధ్యక్షుడు ఆలనాని శిష్యుడు మామిళ్లపల్లి జయప్రకాశే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందే మేయర్ అలాగే మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో అవాంతరాల మధ్య ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన ఆలనాని నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే హైకమాండ్ మాత్రం ఎటువంటి ఆందోళన లేకుండా కనిపిస్తోందట. ఆలనాని అనుచరుడిగా ఉన్న జయప్రకాష్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పి చేతులు దులుపుకుందట. జయప్రకాష్ కూడా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక్కడ వరకు బానే ఉన్నా తమకు అడ్డొచ్చిన వారిని పక్కకు తొలగించే పనిలో పడ్డారు కొంతమంది నాయకులు. వైసీపీలో 2019కి ముందు దెందులూరు నుంచి టికెట్ ఆశించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మికి పార్టీలో చురుగ్గా ఉంటారనే పేరుంది. ఆమె తనకంటూ ఒక కేడర్ కూడా ఏర్పరచుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏర్పడింది. పార్టీలో జయప్రకాష్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనపై కుట్రలు పన్ని నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులను హైకమాండ్కు తెలియజేయడమే ఆమెకు శాపంగా మారిందంటున్నారు. హైకమాండ్కు వాస్తవ పరిస్థితులను చెప్పినందుకే ఇక్కడున్న నాయకులు తనను సస్పెండ్ చేశారని, దానికి కారణం ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇన్ఛార్జ్ అని పార్టీలో ఉన్న కొంతమంది పెద్దల దగ్గర ఆవిడ గోడు వెళ్లబోసుకున్నట్లు చెప్తున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ కీలక బాధ్యతలు వస్తాయని అనుకున్న సమయంలో పార్టీ నుంచి అధిష్టానం ఏకంగా సస్పెండ్ చేయడం, సరైన ఆధారం చూపకుండా సస్పెండ్ చేయడంపై శ్రీలక్ష్మి తీవ్ర అసహనంతో ఉన్నారట. శ్రీలక్ష్మి సస్పెన్షన్ కు కారణం జయప్రకాశే అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం తను సస్పెండ్ అవటానికి కారణం జిల్లాలో చక్రం తిప్పే ఓ మాజీ మంత్రి అంటున్నారట. అయితే తణుకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. తణుకు నియోజకవర్గం నుంచి ఏలూరు తిరిగి రావటానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారని, అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీలక్ష్మిని పక్కకు తప్పిస్తే రానున్న రోజుల్లో ఆయనకు అడ్డు ఉండదు అని కొంతమంది అనుకుంటున్నారు. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ గా చక్రం తిప్పి తర్వాత దెందులూరు టికెట్ ఆశించి తణుకు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసిన చరిత్ర కారుమూరి నాగేశ్వరరావు ఉంది. 2024లో కూటమి హవాలో తణుకు నుంచి అరిమెల్లి రాధాకృష్ణ గెలుపొందారు. దీంతో ఇంకా తణుకులో భవిష్యత్తు కష్టమేననుకున్నారో ఏమో తిరిగి ఏలూరు వచ్చి పాగా వేయాలన్న ఆలోచనలో కారుమూరి నాగేశ్వరరావు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే 2024 కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరు సునీల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఓటమికి పరోక్షంగా శ్రీలక్ష్మి వ్యూహాలు చేశారని అప్పట్లో కొంతమంది అనుకున్నారు. దీంతో పార్టీలో పావులు కదిపి సస్పెండ్ చేయించారని క్యాడర్ అనుకుంటున్నారు. అయితే మొత్తం మీద ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నియోజకవర్గానికి 80% ఇన్ఛార్జీలు ఉన్నా లేనట్లే ఉంది పరిస్థితి. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ ఫ్యాన్ స్పీడ్ అందుకోలేని పరిస్థితిలో ఉందని అందరూ అనుకుంటున్నారు.